టూ సార్టెడ్ అరేస్ వితౌట్ ఎక్స్ట్రా స్పేస్ అని అన్నాడు. ఓకే, మర్జ్ టూ సార్టెడ్ అరేస్. మనం ఈ కీవర్డ్ని అర్థం చేసుకోవాలి. టూ సార్టెడ్ అరేస్ మనకి ఇచ్చారు. ఆ టూ సార్టెడ్ అరేస్ని మర్జ్ చేయాలి. అరేస్ ఎలా ఉన్నాయి? సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో అరేస్ని మర్జ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇట్స్ లైక్ 0 1 2 3 5 6 7 8 9 మనకి ఇలా రావాలి కదా అరే. ఓకే, మనం ఏం చేస్తామంటే మనకి ఇంకొక ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉండకూడదు. ఓకేనా, ఇది మెన్షన్ చేయరు ఇంటర్వ్యూలో, సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. మనం ఎక్స్ట్రా స్పేస్ కూడా యూజ్ చేయకుండా చేయాలి. అంటే మనం ఇక్కడేమో 0 1 2 3, ఇక్కడేమో 5 6 7 8 9. ఓకేనా, మనం ఎక్స్ట్రా యారే క్రియేట్ చేయకుండా ఈ యారేస్నే మాడిఫై చేసి రాస్తాం. ఇక్కడేమో 0 1 2 3 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడేమో 5 6 7 8 9 ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. ఓకేనా, సో ఓకే, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ అన్ అదే యారే. ఓకేనా, మనం యారే 3 అనేది క్రియేట్ చేసి మనం ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ యారే 3లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ యారే 3లో సార్టెడ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, యా, అప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్ లైక్ 0 1 2 3 5 6 7 8 and 9. And so how do we insert this? ఇది ఎలా ఇన్సర్ట్ చేద్దాం? ఫస్ట్ ఏం చేస్తామంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇండెక్స్. ఓకేనా, యారే 1లో ఫస్ట్ ఎలిమెంట్తో మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏమో యారే 2లో ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, రెండింటిని కంపేర్ చేస్తాం. ఈ రెండిట్లో ఏది లెస్ ఎలిమెంట్ అంటే 0. ఫస్ట్ వి ఇన్సర్ట్ 0. ఓకేనా, తర్వాత ఈ పాయింట్ని మూవ్ చేస్తాం. దెన్ విల్ కంపేర్ 1 and 2. సో 1 and 2లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్, దట్ ఈస్ 1. సో మనం 1 అని ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత విల్ మూవ్ దిస్ పాయింటర్. సో ఓకేనా, దెన్ అండ్ 3 and 2లో ఏది స్మాలర్ ఎలిమెంట్ అంటే 2, రైట్? సో 2 ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత ఈ పాయింటర్ని మూవ్ చేస్తాం. అండ్ 3 and 6ని కంపేర్ చేస్తాం. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్? 3 is the smallest one. సో 3ని ఇన్సర్ట్ చేస్తాం. దెన్ మూవ్ దిస్ పాయింట్, విల్ మూవ్ దిస్ పాయింటర్. అప్పుడు 5 and 6ని కంపేర్ చేస్తాం. ఓకే, 5 is the smallest element కాబట్టి విల్ ఇన్సర్ట్ 5 and then we move this pointer. Then next 6 is the small. 6 and 7ని కంపేర్ చేస్తే 6 is the smallest element కాబట్టి 6ని ఇన్సర్ట్ చేస్తాం. then we'll move this pointer. then అప్పుడు 7 and ఓకే, ఇప్పుడు 7 and 8ని కంపేర్ చేస్తాం. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటే 7 is the smallest element కాబట్టి 7 ఇన్సర్ట్ చేస్తాం. దెన్ దిస్ విల్ ఫినిష్. అండ్ అట్ లాస్ట్లో మిగిలిపోయిన ఈ 2 ఎలిమెంట్స్ని ఏం చేస్తామంటే విల్ ఇన్సర్ట్. ఓకే, విల్ సింప్లీ ఇన్సర్ట్. దెన్ ఇలాగ మనం యారే ఒక థర్డ్ యారేని క్రియేట్ చేసి దానిలో ఎలిమెంట్స్ అన్నింటినీ సార్టెడ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ సార్టెడ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత యారే 3లో ఏం చేయాలంటే సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యారే 3లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యారే 1లోకి యారే 2లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, విల్ ఇన్సర్ట్ దిస్ యారే 3లో ఉన్న ఎలిమెంట్స్ని యారే 1లోకి యారే 2లోకి ఇన్సర్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే విల్ యూస్ array indexing. Okay, so this is 0th index, 1st index, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th. Okay na, 8th index. So ఇప్పుడు ఏం చేస్తామంటే we'll remove this. Yeah, ఇప్పుడు ఫస్ట్ ఇదేంటి? 0th index, this is 1st index, this is 2nd index, this is 3rd index కదా, రైట్? let me change my pen. Okay, ఇప్పుడు ఫస్ట్ 0th ఇండెక్స్లో ఏముంది? ఎలిమెంట్ 0 ఉంది. సో ఇక్కడ 0th ఎలిమెంట్ 0 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం. తర్వాత 1 ఇండెక్స్లో 1 ఎలిమెంట్. దెన్ సెకండ్ ఇండెక్స్లో సెకండ్ ఎలిమెంట్, రైట్? 2. దెన్ నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్లో థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే ఫస్ట్ యారేలో ఇన్సర్ట్ చేసేసాం ఎలిమెంట్స్. బట్ సెకండ్ యారేలో ఎలా ఇన్సర్ట్ చేయాలి? సెకండ్ యారేలో ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా ఇండెక్స్ ఈస్ నథింగ్ బట్ 0 1 2 3 4. ఓకే, మనం ఎక్కడ వరకు ఇన్సర్ట్ చేసాం? థర్డ్ ఇండెక్స్ వరకు చేసాం. ఇప్పుడు ఫస్ట్ యారే యొక్క సైజ్ ఎంత? n = 4. 4 ఇస్ ద యారే సైజ్ ఆఫ్ యారే 1 సైజ్ కదా. సో ఇక్కడ నుంచి మనం ఇన్సర్ట్ చేయాలి ఈ ఇండెక్స్, 4th ఇండెక్స్ నుంచి. ఓకేనా, ఈ యారే ఇండెక్స్ ఎంత? ఫస్ట్ యారే ఇండెక్స్ ఇస్ 4 కాబట్టి సో 4 మైనస్ దిస్ ఇండెక్స్, దట్ ఈస్ 4. 4 మైనస్ 4 ఇస్ 0. ఓకే, ఈ 0th ఇండెక్స్ దగ్గర మనం 5 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ 5. దెన్ నెక్స్ట్ ఈస్ 5th ఇండెక్స్. 5th మైనస్ యారే ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్, దట్ ఈస్ 4, రైట్? 5 minus 4 is 1. సో 1 ఇండెక్స్ దగ్గర మనం 6ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ 6, then we move, and 6 minus 4 is 2, right? 7th element insert చేస్తాం. Then we move, then 7 minus 4, which is 3. Then we'll move, then we insert 8 back here. Next 8 minus 4, which is 4. We'll insert 9th index here. సో ఇలాగ అన్ని ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేస్తాం.
ఓకే, బ్రూట్ ఫోర్స్ యొక్క టైం కాంప్లెక్సిటీని ఎలా చేద్దాం. సో ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. ఓకేనా, ఎన్ మీన్స్ ఫస్ట్ అరే, ఎం మీన్స్ సెకండ్ అరే. బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే మనం థర్డ్ అరేని క్రియేట్ చేసి అండ్ వి ఇన్సర్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ అరే అండ్ సెకండ్ అరే. ఓకేనా, థర్డ్ అరేలోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి సో ఇట్ విల్ టేక్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. ఓకే, ఎస్. నెక్స్ట్ బిగ్ ఆఫ్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం ఎందుకంటే మనం ఈ యారీని క్రియేట్ చేసి థర్డ్ యారీని క్రియేట్ చేసి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్ ఆర్డర్ మళ్ళీ ఫస్ట్ యారీలోకి మళ్ళీ సెకండ్ యారీలోకి ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇట్ విల్ ఆల్సో టేక్ టైమ్ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. ఓకేనా, సో దిస్ ఈస్ టైం కాంప్లెక్సిటీ. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం బికాస్ వీఆర్ క్రియేటింగ్ అనదర్ యారే, రైట్. థర్డ్ యారేని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ విల్ టేక్ ద టైం కాంప్లెక్సిటీ మనం బికాస్ వీఆర్ క్రియేటింగ్ ఎక్స్ట్రా యారే. So okay, next is optimal solution 1. Okay, optimal solution 1. ఆప్టిమల్ సొల్యూషన్ 1. ఇప్పుడు ఈ ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ అరే యొక్క సైజ్ ఎంత, n ఈక్వల్స్ టు 4. దిస్ ఈస్ ద అరే విచ్ ఇస్ m ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు ఈ అరే నెంబర్ 1 యొక్క సైజ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఈ 2 అరేస్ అనేది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అరే 1 అండ్ అరే 2 ఆర్ సార్టెడ్. ఓకేనా, ఈ 2 అరేస్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. ది 2 అరేస్ ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ది అరే 1లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి విచ్ ఇస్ 7. సో ఓకేనా, ఈ ఎలిమెంట్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఏమో అరే 2లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 0. సో ఈ 0తో మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, విల్ కంపేర్ బోత్ 7ని 0ని మనం కంపేర్ చేస్తాం. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్, 0 is the smallest one. ఓకేనా, 0 is the smallest one కాబట్టి మనం ఏం చేస్తామంటే విల్ స్వాప్ 0 with 7. ఓకేనా, 7ని 0ని స్వాప్ చేస్తాం. దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ ఇక్కడ 0 వస్తుంది, అప్పుడు ఇక్కడ 7 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ విల్ మూవ్. ఓకేనా, ఇటు మూవ్ చేసినప్పుడు విల్ కంపేర్ 5 and 7 విచ్ ఇస్ ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉంది కాబట్టి దెన్ విల్ మూవ్ దిస్ పాయింటర్. సో 5 2 విచ్ ఇస్ ద హైయెస్ట్, 5 అనేది హైయెస్ట్గా ఉంది కాబట్టి విల్ స్వాప్ దిస్. దెన్ 5 అనేది 2 అవుతుంది అండ్ ఇక్కడ 2 అనేది 5 అవుతుంది, రైట్. దెన్ విల్ మూవ్ ద పాయింటర్ హియర్. 3 దగ్గర మూవ్ చేస్తాం, తర్వాత ఈ పాయింటర్ని కూడా మూవ్ చేస్తాం మనం. దెన్ ఇట్ విల్ బికమ్ 3 and 6. 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 6. సో 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 6 కాబట్టి ఇటు ఎలిమెంట్స్ అన్ని 1 ఉంది, ఐ మీన్ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇటు ఎలిమెంట్స్ కూడా 8 9 8 9 6 8 9. సో ఇట్ ఇన్ ది సార్టెడ్ ఆర్డర్. సో మనం ఇంకా సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనం సమ్హౌ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమొచ్చాయి 0 1 0 0 3 2 1, రైట్. ఓకే 1 3 2 0 ఎలిమెంట్స్ వచ్చాయి. తర్వాత ఏమో మనకి ఇక్కడ 7 5 6 8 9 ఎలిమెంట్స్ వచ్చాయి, రైట్. బట్ ఇవన్నీ కరెక్ట్గా సార్టెడ్ ఆర్డర్లో లేవు, బట్ దే ఆర్ ఇన్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అరే 1ని మనం సార్ట్ చేస్తాం. ఐ సార్ట్ దిస్ అరే 1. దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ 0 1 2 3. ఓకే, నెక్స్ట్ ఈ అరేని మనం సార్ట్ చేస్తాం. అప్పుడు ఎలా వస్తుంది, ఇది 5 6 7 8 9. ఓకే, సమ్హౌ ఇలాగ మనం ఆప్టిమల్ సొల్యూషన్ 1 చేస్తాం. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే టైం కాంప్లెక్సిటీ విల్ బి లైక్ బిగ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్. ఓకేనా, దిస్ విల్ హ్యాపెన్ ఎట్ ద వర్స్ట్ కేస్ మినిమమ్ ఆఫ్ n, m. ఓకే, మినిమమ్ ఆఫ్ n, ఎలిమెంట్స్ అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా ఫర్దర్ కంపేర్ చేయడానికి కుదరదు కాబట్టి సో ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ n, m ప్లస్ బిగ్ ఆఫ్ n log n ఎందుకంటే ఇక్కడ మనం సార్ట్ చేసాం కాబట్టి. ఓకేనా, మన యారీని చేసిన తర్వాత ఇక్కడ మనం సార్ట్ చేసాం కాబట్టి సో ఇట్ విల్ టేక్ బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ m లాగరిథమిక్ ఆఫ్ m because this is n means it is the first array, then m means this is second array, right. ఫస్ట్ అరేని సార్ట్ చేసాం, తర్వాత సెకండ్ అరేని కూడా మనం సార్ట్ చేసాం. సో దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ఓకేనా, ఫస్ట్ అరే సార్ట్ చేసాం అండ్ దెన్ సెకండ్ అరే సార్ట్ చేసాం కాబట్టి దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్ యూస్ చేయలేదు. నో ఎక్స్ట్రా స్పేస్ ఈస్ యూస్డ్. ఓకే, we don't use any extra space. నెక్స్ట్ ఆప్టిమల్ 2 సొల్యూషన్. ఓకేనా, సెకండ్ ఆప్టిమల్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే విల్ యూజ్ గ్యాప్ మెథడ్. ఓకేనా,
గ్యాప్ మెథడ్ యూస్ చేస్తాం. గ్యాప్ మెథడ్ మీన్స్ షెల్ సార్ట్ అల్గరిథం. గ్యాప్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ షెల్ సార్ట్ అల్గరిథం యూస్ చేసి మనం ఈ సొల్యూషన్ని సాల్వ్ చేస్తాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో మనం గ్యాప్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో సైజ్ ఆఫ్ array 1 that is 4 and size of array 2 that is 5. That means n plus m divided by 2. That means 4 plus 5 divided by 2, which is near about 4.5, right? Which is 4.5 కదా. 4.5 is near about 5. సో ఓకేనా, మనం 5ని తీసుకుంటాం, 5ని కన్సిడర్ చేస్తాం గ్యాప్గా. సో గ్యాప్ ఈక్వల్స్ టు 5. ఓకే, గ్యాప్ అనేది 5. ఓకేనా, లెట్స్ డూ దిస్. సో గ్యాప్ హియర్ ఈస్ 5. సో ఓకే, మనం ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింటర్ లెఫ్ట్ అనే పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తాం. దెన్ మనం ఏం చేస్తానంటే విల్ చెక్ నెక్స్ట్ ఈజ్ 5, గ్యాప్ ఈజ్ 5 కాబట్టి 5 ఎలిమెంట్స్, దట్ మీన్స్ 1 2 3 4 5. ఓకేనా, ఇక్కడ 2 దగ్గర మనం రైట్ పాయింటర్ని ప్లేస్ చేస్తాం. సో దీన్ని రైట్ ఇది లెఫ్ట్ పాయింటర్, ఇది రైట్ పాయింటర్ అనేది 5 గ్యాప్ ఉంటుంది అనమాట, 5 డిస్టెన్స్ అవే ఫ్రమ్ ది లెఫ్ట్ పాయింటర్. ఓకే, యా. ఇప్పుడు ఏం చేసాం, మనం వీ హ్యావ్ టు చెక్. సో ఓకే, ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది, లెఫ్ట్ పాయింటర్ అనేది 1 పాయింట్ చేస్తుంది, 2ని పాయింట్ చేస్తుంది, బట్ దేర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ కాబట్టి వీ డోంట్ చేంజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేస్తాం, అలాగే రైట్ పాయింటర్ని కూడా మూవ్ చేద్దాం. దెన్ హియర్ ద రైట్ పాయింటర్ అనేది 6 పాయింట్ చేస్తుంది, 3 పాయింట్ చేస్తుంది, బికాస్ దే ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, 3 is less than 6. ఓకే, దెన్ విల్ మూవ్ దిస్. ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ అనేది 5ని పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ రైట్ పాయింటర్ అనేది 8ని పాయింట్ చేస్తుంది, రైట్ పాయింటర్ అనేది 8 పాయింట్ చేస్తుంది, అండ్ 5 and 8 బికాస్ 5 is less than 8, రైట్. సో మనం మనం ఏం మోడిఫై చేయం, విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్ అండ్ విల్ మూవ్ ది రైట్ పాయింటర్. దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ లెఫ్ట్ పాయింటర్ అనేది ఇప్పుడు ఎంత ఉంది, 7 ఉంది, లెఫ్ట్ పాయింటర్ 7 ఉంది, రైట్ పాయింటర్ 9 ఉంది. దెన్ విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్ అనేది ఇప్పుడు 0ని పాయింట్ చేస్తుంది, అండ్ రైట్ పాయింటర్ని మూవ్ చేసినప్పుడు రైట్ పాయింటర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయింది. ఓకేనా, రైట్ పాయింటర్ రీచ్ టు ది అవుట్ ఆఫ్ బౌండ్స్. సో అవుట్ ఆఫ్ బౌండ్స్ అయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం గ్యాప్ని రెడ్యూస్ చేయాలి. చేసినప్పుడు 5 divided by 2 is equals to 2.5, right, which is near about 3. సో 3 నియర్ అబౌట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు గ్యాప్ని ఎంత కన్సిడర్ చేసుకోవాలి, ఇప్పుడు మనం గ్యాప్ని 3గా కన్సిడర్ చేసుకొని మనం అగైన్ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ అనేది 1 పాయింట్ చేస్తుంది. దెన్ వాట్ విల్ ది గ్యాప్, రైట్ పాయింటర్ అనేది 3 డిస్టెన్స్ అవే ఫ్రమ్ ది లెఫ్ట్ పాయింటర్ ఉంటుంది, రైట్. సో గ్యాప్ ఇస్ 0, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, రైట్. ఇప్పుడు రైట్ పాయింటర్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఓకే, మనం ఇది కంపేర్ చేస్తున్నాం, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ 1 and 7. ఓకే, దేర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో దెన్ విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్ మూవ్ చేద్దాం, అండ్ అలాగే రైట్ పాయింటర్ని కూడా మూవ్ చేద్దాం. రైట్ పాయింటర్ అనేది 0ని పాయింట్ చేస్తుంది, రైట్. ఓకే, విల్ క్లీన్ ఇట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, లెఫ్ట్ 3 and 0 కాబట్టి 3 ఈజ్ గ్రేటర్ కాబట్టి విల్ రిమూవ్ దిస్. దెన్ 3 అనేది స్వాప్ చేస్తాం, since 3 will become 0 and 0 will become 3. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింటర్ని మూవ్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేద్దాం, అలాగే రైట్ పాయింటర్ని కూడా మూవ్ చేద్దాం. దెన్ 5 and 2, రైట్. నెక్స్ట్ 5 and 2 కాబట్టి సో 2 is less, సో 2ని 5తో స్వాప్ చేద్దాం. ఓకే, దెన్ విల్ మూవ్ దిస్. ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, దెన్ విల్ మూవ్ దిస్. ఇప్పుడు రైట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్. యా, ఇప్పుడు 7 and 6, సో 7 and 6 కాబట్టి సో 6ని మనం స్వాప్ చేద్దాం. 7 and 6ని స్వాప్ చేద్దాం, దెన్ విల్ బికమ్ 6 and 7. దెన్ విల్ మూవ్ ది రైట్ పాయింటర్, దెన్ విల్ మూవ్ ది రైట్ పాయింటర్, రైట్ని 80 పాయింట్ చేస్తుంది. దెన్ విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది, రైట్. యా, లెఫ్ట్ పాయింటర్. ఓకే, 3 and 8 we don't modify, right, మనం modify చేయం. then we'll move this and we move the right pointer and it will become 5 and 9, we don't modify anything.
సో నెక్స్ట్ రైట్ పాయింటర్ మూవ్ చేస్తాం. రైట్ పాయింటర్ మూవ్ చేస్తే ఇట్ విల్ బికమ్ అవుట్ ఆఫ్ బౌండ్స్. రైట్ పాయింటర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయింది కాబట్టి దెన్ అగైన్ విల్ చెక్ ది గ్యాప్. ఇప్పుడు మనం గ్యాప్ ఈజ్ ఇప్పుడు గ్యాప్ అంటే త్రీ కదా, 3 divided by 2 is equals to which is 1.5 which is near about 2. ఇప్పుడు గ్యాప్ ఎంత తీసుకుంటే మనం ఇప్పుడు గ్యాప్ని 2గా కన్సిడర్ చేసి దెన్ విల్ అగైన్ రీస్టార్ట్ దిస్. ఓకే, విల్ అగైన్ రీస్టార్ట్ ది సేమ్ ప్రాసెస్. నౌ ద గ్యాప్ ఈస్ 3. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ రైట్ పాయింటర్ ఈస్ టూ పాయింట్స్, దట్ మీన్స్ 1 and 2. ఓకేనా, 2 distance away from the left pointer. ఓకే, విల్ కంపేర్ 1 and 2. సో ఓకే, దేర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సో మనం ఏం మాడిఫై చేయం కాబట్టి దెన్ లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేద్దాం అండ్ అగైన్ 0 and 2. సో వీ డోంట్ మాడిఫై ఎనీథింగ్, విల్ మూవ్ ది రైట్ పాయింటర్. సో విల్ మూవ్ ది రైట్ పాయింటర్, దెన్ విల్ బికమ్ రైట్. నెక్స్ట్ 0 and 6 we don't do anything. మనం చేయం, విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్ అండ్ విల్ మూవ్ ది రైట్ పాయింటర్ యాజ్ వెల్. సో ఇప్పుడు రైట్ పాయింటర్ అనేది 3ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 2 and 3. సో దేర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి వీ డోంట్ మాడిఫై ఎనీథింగ్. దెన్ ఐ విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్. ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ అనేది విచ్ ఇస్ పాయింటింగ్ 6 and 3. ఓకేనా, 6 ఈస్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనం ఏం చేస్తామంటే 6ని 3ని స్వాప్ చేస్తాం. దెన్ హియర్ ఇట్ విల్ బికమ్ 3, ఇట్ విల్ బికమ్ 6. ఓకే, యా. Okay, then we'll move the left pointer as well and right pointer as well. So put right pointer అనేది which is pointing 5, which is pointing 6. So okay, 6 and 5. So okay, 6 and 5. Okay, now 5 is less than 6 కాబట్టి we'll change here. So this will become 5 and this will become 6. So okay, now they are in a sorted order, right? ఇప్పుడు ఇక్కడ it will become, now they are in a sorted order, that is 1 0 2 3 and here it will like 5 6 7 8 and 9. Okay, this is how we use gap method. So gap method use చేసుకొని మనం ఇలాగే సార్ట్ చేస్తాం. ఓకేనా, యా. ఓకే, లెట్స్ ట్రై టు అనలైజ్ ద టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏం చేస్తాం అంటే మనం రిపీట్ ఏం చేస్తాం అంటే గ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకేనా, మన లెంత్ మీన్స్ విచ్ ఇస్ n + m, array 1 array 2 యొక్క లెంత్ని డివైడెడ్ బై 2 చేస్తూ వచ్చాం, రైట్? విల్ డివైడ్ బై 2, విల్ డివైడెడ్ బై 2 అండ్ విల్ డివైడెడ్ బై 2 అండ్ ఇట్ కెన్ రీచ్ అప్ టు 1. 2 divided by 1, సో ఇట్ విల్ రీచ్ టు 1. ఓకేనా, 1 కూడా మనం చేయొచ్చు. ఓకే, యూ ట్రై ఆన్. ఓకే, అప్ టు 1 దాకా చేస్తాం, వి డూ అప్ టు 1, రైట్? సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుందంటే ఇట్ విల్ బికమ్, మనం ఎప్పుడైతే ఎనీథింగ్ డివైడెడ్ బై 2, ఓకేనా, ఏదైనా డివైడెడ్ బై 2, ఎనీథింగ్ డివైడెడ్ బై 2, లెంత్ ఎనీథింగ్ డివైడెడ్ బై 2 అయినప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి లాగరిథమిక్ ఆఫ్ బేస్ 2. ఓకే, లాగరిథమిక్ ఆఫ్ విచ్ ఇస్ బేస్ 2 వస్తుంది టైం కాంప్లెక్సిటీ. సో ఓకేనా, దెన్ ద టైం కాంప్లెక్సిటీ విల్ బికమ్ లాగరిథమిక్ ఆఫ్ బేస్ 2 ఆఫ్ n plus m. ఓకేనా, ఈ టైం కాంప్లెక్సిటీ ఎందుకంటే దిస్ ఈస్ టు ఫైండ్ ది గ్యాప్. ఓకేనా, దిస్ ఈస్ ఫర్ ఫైండింగ్ ది గ్యాప్ అండ్ దెన్ ఇంటూ విచ్ ఈస్ బిగ్ O ఆఫ్ n plus m, ఎందుకంటే దిస్ విల్ యూజ్ ఇన్ ది ఫైండింగ్ ద లూప్స్. ఓకేనా, దిస్ ఈస్ యూస్డ్ ఫర్ ఇన్నర్ లూప్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇన్నర్ లూప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు మూవ్ ది రైట్ పాయింటర్, లెఫ్ట్ పాయింటర్ అండ్ పాయింట్ చేయడం, స్వాప్ చేయడం. అందుకోసం మనం ఇన్నర్ లూప్స్ కోసం మన టైం కాంప్లెక్సిటీని బిగ్ O ఆఫ్ n plus mగా ఉంటుంది, రైట్? దెన్ వాట్ విల్ బికమ్ అవర్ స్పేస్, దిస్ ఈజ్ అవర్ టైం కాంప్లెక్సిటీ. వాట్ ఈజ్ అవర్ స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ O ఆఫ్ 1. ఓకేనా, మనం ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు, వీఆర్ నాట్ యూజింగ్, నో ఎక్స్ట్రా స్పేస్ ఈజ్ యూస్డ్.